టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరో ప్రకంపన. ఈ కేసులో రోజుకో కొత్త పేరు తెర మీదికి వస్తోంది. తవ్విన కొద్ది కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్ గా వ్యవహరిస్తున్న కాజల్ మేనేజర్ రోనీని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం మనకు తెలిసిందే. రోనీ ఇంట్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకొని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని సమాచారం. అయితే రోనీ చాలా కాలంగా డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్, నవదీప్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఇంకా విచారణకు పలువురు హాజరవుతున్న నేపథ్యంలోనే మరొక పేరు బయటికి రావడంతో అందరూ షాకుకు గురయ్యారు. అయితే కాజల్ తన మేనేజర్ రోనీ అరెస్టు విషయంలో ఒక్కసారిగా హడలిపోయింది. ఇక ఈ విషయం పట్ల తనపైన అనేక విమర్శలు వస్తున్న తరుణంలో ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించి అసలు నిజాలేంటో చెప్పింది. రోనీ అరెస్ట్ అయిన విషయం తెలియగానే షాక్కి గురయ్యాను. అసలు తాను డ్రగ్స్ను వినియోగిస్తున్నాడన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇలా సమాజానికి హాని కలిగించే విషయాల్లో నేనెప్పుడు సపోర్ట్ చేయను. అంతేకాదు నా వ్యక్తిగత అవసరాలు కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కానీ నా తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకుంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత వారు కూడా చాలా నిర్ఘాంతపోయారు. పోలీసుల విచారణలో నిజ నిజాలు బయటపడతాయి. ఒకవేళ నన్ను విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు వస్తే తప్పకుండా వెళ్ళి వారి విచారణకు సహకరిస్తారును అని పోస్ట్ చేసింది. అందరూ తప్పులు చేసి దొరక్క తిరుగుతుంటే ఒకరు చేసిన తప్పుకి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది అందాల నటి కాజల్. ఈ విచారణలో భాగంగా ఇంకా ఎంతమంది బడాబాబులు బయటపడతారో వేచి చూడాలి మరి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.